श्रीमन्महागणाधिपतये नमः। सदानंबवृक्षस्य मूलादिवासात् सुधाश्रावणं तिक्तमप्यप्रियन्तं तरुं कल्पवृक्षादिकं साधयन्तं नमामीश्वरं सद्गुरुं साईनाथं। సాయినాథ పరబ్రహ్మణే నమః, విశ్వకర్మ పరబ్రహ్మణే నమః. ప్రతి ఒక్కరూ ప్రస్తుత కాలంలో కార్తీక మాసాన్ని విశేషంగా దీపారాధనతో స్వామివారిని ఆరాధిస్తూ విశేషమైన శుభ ఫలితాలు పొందుతూ ఉన్నారు. అటువంటి క్రమంలో ఈ నెల 20వ తారీఖు నాడు అమావాస్య, కార్తీక అమావాస్యగా పిలువబడే ఈ రోజు ప్రత్యేకంగా ఎవరైతే బ్రాహ్మణునికి దీపదానం చేసినా లేదా ప్రత్యేకంగా దేవాలయంలో దీపారాధన చేసి మనసులో ఉన్న కోరికను చెప్పుకున్నా పితృదేవతల యొక్క ఆశీస్సులు సంపూర్ణంగా లభించడమే కాకుండా వారి కుటుంబాలకు ధనకనక వస్తువాహనాలతో తొలతూగే జీవితం ఏర్పడుతుందనేది మనకు కార్తీక పురాణంలో కార్తీక దామోదర వ్రతం గురించి వివరించిన అంశాలలో ఎన్నో విధాలుగా తెలియజేయడం జరిగింది. అటువంటి విశేషమైన ఈ యొక్క మాసంలో నకార్తీక సమోమాస అంటారు. అంటే కార్తీక మాసాన్ని మించిన మాసం లేదు అని ఎలా అయితే మనకు గ్రంథాల్లో చెప్పబడిందో, ఈ యొక్క మాసంలో ఆరాధించే దేవతారాధన వల్ల విశేషమైన శుభ ఫలితాలు పొందడం జరుగుతుంది. అదేవిధంగా ప్రస్తుత కాలంలో కొన్ని గ్రహాలు సంచరిస్తున్న తరుణంలో ఏ ఏ రాశుల వారు ఎటువంటి శుభాశుభ ఫలితాలు పొందబోతున్నారో కూడా వివరంగా తెలుసుకుందాం. ప్రత్యేకంగా ఈ యొక్క నవంబరు మాసంలో 16వ తారీఖు నాడు తులారాశిలో సంచరిస్తున్న రవి వృశ్చిక రాశిలోకి మారుతున్నాడు. దీన్ని వృశ్చిక సంక్రమణం అని అంటారు. ఈ యొక్క రవి సంక్రమణ కాలంలో సూర్య భగవంతుణ్ణి ఆరాధించే క్రమంలో పితృదేవులను స్మరణ చేసుకుంటూ సూర్య భగవంతునికి అర్ఘ్యాన్ని గనక వదిలినట్లయితే పితృదేవతలకు శాంతి కలిగి వారి యొక్క ఆశీస్సులతో ఆ కుటుంబంలో ఎటువంటి సమస్యలు లేని జీవితాన్ని పొందుతారు అనేది మనకు శాస్త్రం తెలియజేస్తుంది. ప్రత్యేకంగా ఒక్కొక్క రాశుల వారికి ఈ యొక్క గ్రహాల మార్పు వలన ఎటువంటి శుభాశుభ ఫలితాలు పొందబోతున్నారో తెలుసుకుందాం. ప్రత్యేకంగా గురువు కూడా ప్రస్తుతం నవంబరు 11వ తారీఖు నాటి నుంచి గురువు వక్రించి మిథునంలో సంచరిస్తున్నాడు. అదేవిధంగా బుధుడు నవంబర్ 23న వక్రించి తులారాశిలో సంచరిస్తూ, నవంబర్ 26న తులారాశిలో సంచరిస్తున్న శుక్రుడు వృశ్చిక రాశిలో సంచరించబోతున్నాడు. ఈ యొక్క వృశ్చిక రాశిలో ప్రస్తుతము బుధుడు, కుజుడు, రవి మరియు శుక్ర గ్రహాలు 4 గ్రహాలతో పాటు దినవారీ ఫలితాల ప్రకారం చంద్రుడు కూడా సంచరించబోతున్నాడు. ఈ యొక్క వృశ్చిక రాశిలో 5 గ్రహాలు సంచరిస్తున్న క్రమంలో పంచగ్రహ కూటమిగా మనం భావించి ఒక్కొక్క రాశుల వాళ్ళు ఎటువంటి శుభాశుభ ఫలితాలు పొందబోతున్నారు, కొన్ని గ్రహాల వక్రగమనం వల్ల ఏ ఏ పరిహారాల వల్ల సత్ఫలితాలు పొందడానికి అవకాశం ఉందో వివరంగా తెలుసుకుందాం. ఇక ఒక్కొక్క రాశుల వారిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కుంభరాశి. ఈ యొక్క కుంభరాశి జాతకంలో కనుక మనం పరిశీలించినట్లయితే జీవిత భాగస్వామితో ఎటువంటి వాగ్వివాదాలు చేయకూడదు అన్న సత్యాన్ని తెలుసుకోవాలి. ప్రత్యేకంగా కొన్ని విషయాలలో మీరు సంయమనం పాటించడం వల్ల సమస్యలు లేని జీవితాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. మీరు ఈ సమయంలో తీసుకునే ప్రతి ఒక్క నిర్ణయంలో కూడా శుభవార్తలు వింటారు. మంచి ఆర్థిక లాభాన్ని పొందడానికి ఇదే నెలలో 27వ తారీఖు నుంచి మీకు చక్కని లాభదాయకమైన కాలంగా చెప్పడం జరుగుతుంది. శని భగవంతుడు రెట్రోగ్రేడ్ చెంది అంటే వక్రించి నవంబర్ 27న మరలా తిరిగి యథాస్థానంలోకి వెళ్తున్నాడు. కాబట్టి ఈ యొక్క కుంభరాశి వారికి ధనస్థానంలో శని సంచార ఫలితాలు ఏదైతే శుభ ఫలితాలు పొందాలో అవన్నీ ఈ సమయంలో పొందడానికి అవకాశం ఉంటుంది. గురువు 6వ స్థానంలో సంచరిస్తూ పంచమంలోకి మారుతున్న క్రమంలో నవంబర్ 11 నుంచి ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగానికి సంబంధించి చేస్తున్న ప్రయత్నాలలో శుభవార్తలు వింటారు. రాజకీయ రంగంలో ఉన్నవారు పెద్దల యొక్క సహాయ సహకారాల కోసం ఎదురు చూస్తున్నట్లయితే వారి వైపు నుంచే మీకు కొన్ని సలహాలు సంప్రదింపులు జరుగుతాయి. పెద్దలను కలవడం జరుగుతుంది. మీ యొక్క పదవి యోగ్యతకు ఇది అత్యుత్తమమైన కాలంగా తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా
భాగ్యస్థానంలో శుక్రగ్రహ సంచారం చేత ఆర్థికపరమైన సమస్యల నుంచి బయటపడతారు. రావలసిన ధనం సకాలంలో చేతికి అందుతుంది. ముఖ్యమైన విషయాలలో కాస్మెటిక్స్ కానీ, బ్యూటీ పార్లర్కు సంబంధించి కానీ, సెలూన్స్ కానీ, ఇటువంటి వర్తకులకు, వ్యాపారస్తులకు విశేషమైన ధనలాభం పొందడానికి ఇది చక్కని సమయంగా చెప్పడం జరుగుతుంది. రాజ్యస్థానంలో రవి బుధులు, శుక్రుడు మరియు కుజగ్రహ సంచారం మరియు చంద్రగ్రహ సంచారం జరుగుతున్న క్రమంలో ఈ సమయంలో సంవత్సరం పూర్తయ్యే లోపల మీరు కోరుకున్న విధంగా ఆర్థిక లాభము, కుటుంబంలో శుభకార్య ప్రయత్నాలన్నీ అనుకూలించడము, సంఘంలో పలుకుబడిలో మీ యొక్క పరిసర ప్రాంతాల్లో మీ యొక్క విలువ తెలుసుకొని నడుచుకోవడము, ఇవన్నీ జరగడానికి చక్కని అవకాశాలు ఏర్పడతాయి. ప్రత్యేకంగా ఈ రాశి వారికి రాహుకేతుల మధ్య గ్రహ సంచారం జరుగుతున్న కారణంగా ముఖ్యమైన పనుల్లో ఆటంకాలు ఎదుర్కొంటూ జరుగుతున్నారు. కాబట్టి ఇప్పటి వరకు ఈ యొక్క రాహుకేతుల మధ్య గ్రహ దోషాలు తొలగిపోవడానికి దుర్గాదేవిని ఆరాధించాలి. ప్రతినిత్యము కాలభైరవాష్టకాన్ని స్మరణ చేయాలి. ఈ యొక్క కార్తీక అమావాస్య తిథి నాడు చంద్రోదయ వేళలో ఆవు నేతితో దీపారాధన శివాలయంలో వెలిగించి పరమేశ్వరుని ముందు మీ యొక్క సమస్యలన్నీ విన్నవించి మనసులో ఉన్న కోరిక గనక చెప్పుకున్నట్లయితే ఈశ్వరానుగ్రహంతో ఆ బోలాశంకరుడు మీరు కోరుకున్న జీవితాన్ని సంపూర్ణంగా ఇవ్వడం జరుగుతుంది. ప్రత్యేకించి పితృదేవతలకు సంబంధించిన తర్పణాలు చేసే విధానంలో ఎటువంటి పొరపాటు జరిగినా లేదా చేయలేక ఆగిపోయినా ఈ యొక్క కార్తీక మాసంలో అమావాస్య తిథి నాడు వాటిని ఆచరించినట్లయితే పితృదేవతల యొక్క శుభ ఆశీర్వచనాలు అనేవి మీ కుటుంబానికి వర్తిస్తాయి. మీరు కోరుకున్న విధంగా ధన కనక వస్తు వాహనాలతో ఆనందకరమైన జీవితాన్ని పొందడానికి చక్కని అవకాశము లభిస్తుంది. మరలా మీ జీవితంలో వెనక్కి తిరిగి చూసే పరిస్థితులు రావు అన్న సత్యాన్ని తెలుసుకోవాలి. ఆర్థికంగా ఒక గొప్ప జీవితంలో స్థిరపడబోతున్నారు అన్న సత్యాన్ని నమ్మి ముందడుగు వేయాలి. ప్రత్యేకంగా ఈ రాశి వారికి కాలసర్పదోష నివారణ కొరకై కాలభైరవాష్టమి ఓం కాలకాలాయ విద్మహే కాలాతీతాయ ధీమహి తన్నో కాలభైరవ ప్రచోదయాతని కాలభైరవ గాయత్రి మంత్రాన్ని ప్రతినిత్యం పఠిస్తూ ఉన్నట్లయితే ఆ స్వామి ఆశీస్సులతో మీరు కోరుకున్న జీవితం నెల మారే లోపల మీరు చూస్తారు అనేది సత్యంగా చెప్పవచ్చు. మొత్తం మీద ఈ రాశి వారికి సంబంధించి కాలభైరవాష్టకాన్ని స్మరణ చేసినట్లయితే అన్ని రకాల సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది. ప్రత్యేకంగా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో నూతన ప్రయత్నాలు చేయబోయే సందర్భంలో జీవిత భాగస్వామితో చర్చించి నిర్ణయం తీసుకోవాలి. ప్రత్యేకంగా ఇన్నాళ్ళు పడిన కష్టానికి ఒక ప్రతిఫలం లభించడానికి ఇది చక్కని సమయంగా చెప్పడం జరుగుతుంది. నవంబర్ 27వ తారీఖు లోపల మీరు కోరుకున్న గొప్ప జీవితాన్ని పొందుతారు. శుభస్య శీఘ్రం.